ఇప్పుడే ఇక కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా పని చేస్తామంటారు. నమ్మకం అయితే ఉన్నది మాకు, ఎందుకంటే పని జరిగింది. అందరూ అంటారు, ప్రజలు వాళ్ళకి సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి అందరూ అంటారు పనులు జరుగుతాయి, దాని గురించి టెన్షన్ లేదు, మీకు అవుతుంది పని అని వాళ్ళు కూడా చెప్పారు. మేము కూడా నమ్ముతున్నాం, ఎందుకంటే గత ప్రభుత్వం లెక్క లేదు పరిస్థితి. మరి ఈసారన్న పని జరగాలి, జరుగుతూనే మాలాంటి పేదోళ్లకు న్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు వాళ్ళ కొత్త ప్రభుత్వము మరి వాళ్ళ దృష్టికి తీసుకోలేదా? ప్రభుత్వం ఏర్పడి కూడా 2 నెలలు అయింది అనుకో, కానీ మరి ఇప్పుడు ఈ ప్రజాభవన్ ద్వారా ఇక్కడ మనకు లోపల కలిసే అవకాశం కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది, మీకు 10 ఏళ్ల నుంచి దాదాపు 100కు పైగా ఎకరాల భూములు ఇట్లా జరిగిందని చెప్పి మరి కలవలేదా, మాట్లాడే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు లోపల వాళ్ళు మీ ఎమ్మెల్యే దృష్టికి, ఎమ్మెల్యే గారికి ఆయన మొన్ననే వచ్చింది కొత్తగా ఆయనే, ఇంకా ఆయన దృష్టికి మేము ఆయన దగ్గర దాకా పోలే, వాస్తవానికి ఆయన కలవలేదు. కాకపోతే వాళ్ళకి తెలుసు ఈ విషయం, వాళ్ళకి తెలుసు సమస్య పరిష్కారం చేస్తారని నమ్ముతున్నాము. ఇట్లా నేనైతే కలవలేదు వాస్తవం చెప్పాలి, ఎందుకంటే అనుకుంటున్నారా మరి సమస్య పరిష్కారం అవుతుంది? తప్పకుండా అవుతుంది అని నమ్ముతున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు వచ్చినాం కాబట్టి, ఇదివరకు వచ్చినప్పుడు అయితే పరిస్థితి వేరుంది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా అవుతుంది అని నమ్ముతున్నాం మేము. నా పేరు లక్ష్మీబాయి, ఎస్ఆర్ నగర్ నుంచి వస్తున్నా. ఈ ఇల్లు డబుల్ బెడ్రూమ్ కోసం నేను 10 సంవత్సరాల పైన అయిపోయింది అప్లై చేసి, అందరికి వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ ఆన్లైన్ పేపర్ మాకు రాలేదు. అప్పుడు లిస్టులో వస్తుందనే వరకు ఇక ఓటే ఎలక్షన్ కోసము తర్వాత ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఎందుకనే ఈ సర్టిఫికెట్లు తీసుకొచ్చి అప్లికేషన్ రేవంత్ రెడ్డి దగ్గరికి, అప్పుడు కేసీఆర్ తలసాని ఉండే ఈ అందరికి ఇచ్చిండు, కానీ మా లిస్టు రాగానే ఇక ఓటింగ్ వచ్చేసింది, దానివల్ల ఆగిపోయినాయి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తున్నాం ఫామ్లు. ఇప్పుడు అందరు పోయినాం, ఇస్తామన్నారు, సంతకాలు చేసుకున్నారు, ఇస్తాము, వస్తాయమ్మా డబుల్ బెడ్రూమ్ వస్తాయని చెప్పారు. మాకు ఇల్లు ఉంటే 10 మంది పిల్లలు అందరితో ఏం సరిపోతాయి నాయన, ఒక్కొక్క రూమ్లు ఏం సరిపోతాయి, పెద్ద ఫ్యామిలీ కుటుంబ ఫ్యామిలీ ఏం సరిపోతాయి, అట్లా అనేసి ఇస్తున్నాము. ఇప్పుడు నాకైతే లేదు, మాకు రాలేదు సార్, మాకు వచ్చిన లిస్టులో వచ్చినాయి కానీ రిటర్న్ పోయినాయి, అవి ఎలక్షన్ వచ్చిందని ఇప్పుడు ఇస్తామన్నారు, వెనకకు పోయింది. నాది 65 లేదు నాయన, లేదు ముసలాయన ఉన్నాడు, నేనున్నా, ఇంటికి 200 కిరాయి కట్టుకోవాలి. అది కూడా ఇప్పుడు ఇల్లు కాల్ చేయమంటారు, ఇల్లు అంతా ఉరుస్తుంది నాయన, ఏం లేదు. ఇంటికాడ ముసలాయన పెట్టి వచ్చిన బిడ్డ పెట్టి కూడా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఆ పింఛన్ ఇస్తామని చచ్చిండో బతికిండో, ఇప్పుడు ఇది వాళ్ళకి ఇంత పింఛన్ లేదు, ఏం లేదు బిడ్డ, బతకనికి కూడా కష్టం ఉంది మాకు. అమ్మసరాయన చూసుకోవాలి, నేను బతకాలి, ఎవరు లేరు, ఇల్లు అందరికీ బతకడానికి ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు కాల్ చేయమంటుండు, ఏమీ ఇంకా ఉంది అసలు లేదు. బిడ్డ చచ్చిపోయింది, కొడుకు తాగిపోతాడు, ఎక్కడున్నాడో సచ్చిండో బతికిండో అమ్మా. ఇక ముసలాయన పట్టుకోవాలి, రావాలి, ఇక్కడ పోవాలంటే పెట్టిన బిడ్డ 1.5 సంవత్సరం అయింది, పెట్టి కూడా ఇంతవరకు రాలే. వస్తారని ఆడ వెళ్ళిపోయాడు, ఇంకేమి ఇస్తాడు, చచ్చినా అయ్యాడు, ఆ బతికినా అయ్యాడు, కానీ ఇస్తాడు 1.5 సంవత్సరం అయింది. ఇల్లు ఇస్తామన్నాడు, పెట్టుకున్నాం, ఇల్లు లేదు, ఇంకా ముంగులు ఏం లేదు బిడ్డ. మస్తు చెప్తున్నాం, ఎవరు చెప్పినా పడుచుకుంటారు, వాళ్ళే దొంగలు ఉన్నారు, మనం ఏం చేస్తాం బిడ్డ, వాళ్ళు లేనప్పుడు మనం ఏం చేస్తాం. కారు ఇల్లు వస్తే కూడా కాగితాలు పెట్టుకుంటే కూడా ఎవరిని 2-3 ఇచ్చి వాళ్ళే తీసుకున్నాడు. అప్పుడు వచ్చి దండం పెట్టిపోతారు, ఓటేస్తారు, ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు కూడా ఓటు వేసినాం, మానవద్దు కదా, మనం బతుకులని చెప్పి మనం ఓటు వేయాలి, మనం ఓటు కొట్టుకోవద్దు కదా ఎవరైనా కానీ. మరి పింఛన్ లేదా, ఏం లేవా, ఆ దొడ్డు బియ్యం ఇచ్చా 5 కిలోల బియ్యం ఏం సరిపోతాయి అన్న, లేదు చెప్తున్నా బిడ్డ. 2 ఉంటే తాగొద్దు, కొడుకు ఎక్కడ ఉండదో లేదు, బిడ్డ చచ్చిపోయింది, 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఇంకా ముందు ఏం లేదు, 200 కిరాయి కట్టాలి. దాని గురించి కూడా కష్టపడి ఇల్లు కాల్ చేయమంటాడు, కిరాయి కట్టకపోతే నువ్వు కాల్ చేయంటుండు. ఇంకా ఏం చేయాలి, అదే వచ్చింది బాధ. ఇప్పుడు బాధ ఏం చేయాలా, బతకాలా, ఎట్లా చేయాలా, ఆ దొడ్డు బియ్యం అది తినుకుంటే ఏదో బతుకుతున్నాం, ఇక కింద మీద వాడుకుంటా ఏం చేయాలి. అదే మాకేమన్నా అదే బియ్యం పుణ్యం కొడుకుంటున్నాం బిడ్డ, మీ దయ ఏమన్నా చేస్తేనే మేము బతుకుతాం బిడ్డ, లేకపోతే ఏం లేదు. ఆయన ఉన్నాడు ఏదో అన్ని పిచ్చి పాలు చేస్తాడు, దాని గురించి కూడా ఏం లాభం లేదు, ఏం లేదు. దాని గురించి ఏమన్నా మాకు సహాయం చేయాలని బతుకుతున్నా బిడ్డ. నేను సంతే ఇల్లు లేదు, ముంగి లేదు, ఇంకా ముందు ఏం లేదు నాయన. తిరిగి నా కాళ్ళు చెప్పులు అడిగిపోతుంది, మున్సిపాలిటీలో కూడా ఏం పట్టించుకుంటలేదు, ఏం చేస్తలేడు. ఇంకేం చేయాలి, ఉన్నోళ్ళే ఆశపడితే లేని వాళ్ళకే పోతాడు. ఆయన కొంపలు ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, 3 ఇళ్ళు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్తున్నాడు,
ఇంటికి వచ్చి చూడాలి బిడ్డ ఇల్లు ఉందా లేదా అని. 3 ఇల్లు ఉన్న వాళ్ళకు ఇంకో ఇల్లు వస్తుంది, మరి ఇల్లు లేనోనికి చూడాలి కదా బిడ్డ. ఇల్లు ఉన్నోనికి ఇల్లు ఇస్తున్నాడు, 4 ఇల్లు ఉన్నోనికి ఇస్తున్నాడు, మంచిగా ఉన్నోనికి ఇస్తుంటే మళ్ళీ అంతా ఇస్తే ఇస్తున్నారు. మరి మనకి ఏం లేదు, ఇచ్చటానికి కూడా ఏం లేదు.